వైఎస్ విజయలక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య ఆమె. 2009లో వైఎస్ఆర్ మరణం తర్వాత కుటుంబం ఒక్కతాటిపై నిలిచింది. నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం కొన్ని రోజులకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వకపోవడం ఒక కారణమైతే, తండ్రి సీఎంగా ఉండి చనిపోయిన నేపథ్యంలో ఆ పదవి కొడుక్కు దక్కలేదన్న ఆవేదన మరోవైపు. ఈ రెండింటికి తోడు ఢిల్లీ వెడితే కనీసం సోనియా గాంధీ అపాయింట్మెంట్ కూడా దక్కలేదన్న బాధ వెరసి కుటుంబం మొత్తం కాంగ్రెస్ ను వీడింది. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్ ను బొంద పెట్టడమే లక్ష్యంగా వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా, జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఏర్పడిన ఈ పార్టీకి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ లభించింది. అయితే మనీ లాండరింగ్ కేసులో జగన్ అరెస్టు కావడంతో పార్టీ బాధ్యతను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల భుజానికెత్తుకున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో షర్మిల పాదయాత్ర చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర విభజన జరిగింది. దాదాపు 16 నెలలు జగన్ జైల్లో ఉండేందుకు కాంగ్రెసే కారణమని తల్లి, చెల్లి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రలో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరగ్గా వైసీపీకి ఆదరణ లభించింది. దీంతో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 60 ఎమ్మెల్యే సీట్లను గెలిపించారు. ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది. బహిరంగ సభల్లో మీ బిడ్డ అని ప్రసంగించే సీఎం జగన్ సొంత తల్లి విజయమ్మను మాత్రం ఎప్పుడో దూరం చేసుకున్నారు. షర్మిల పార్టీ స్థాపించిన తర్వాత విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. కూతురుతో కలిసి తెలంగాణలో ప్రచారం చేశారు. మళ్లీ షర్మిల ఏపీకి వచ్చారు. కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో విజయమ్మ కూడా కొడుకు కన్నా కూతురుకే మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా విజయమ్మ జగన్ ఇంటికి కూడా వెళ్లడం లేదు. షర్మిల తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు అన్న వద్దకు వెళ్లింది. అప్పుడు కూడా షర్మిల వెంట తల్లి వెళ్లలేదు. ఏపీకి షర్మిల రాకుండా చూడాలని జగన్ తల్లిపై ఒత్తిడి తెచ్చారు అన్న ప్రచారం జరిగింది. కానీ విజయమ్మ జగన్ ఒత్తిడికి తలొగ్గలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా కూతురుకు మద్దతుగా ఉంటుంది అన్న చర్చ అయితే జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ PVTV.